నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న కవిత, ఈడీ సమన్లను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణ, అరెస్టు చేసినందున రిట్ పిటిషన్ పై విచారణ అవసరం లేదన్న న్యాయవాది. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు తెలంగాణ అదనపు బాధ్యతలు. రేపు ఉదయం రాజ్భవన్ లో బాధ్యతల స్వీకరణ, ప్రమాణం చేయించనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. గడ్చిరోలిలో ఎదురుకాల్పులు, 4 మావోయిస్టుల మృతి. చనిపోయిన వారంతా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఎన్కౌంటర్. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో పరువు హత్య. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూతురు, గొంతు నులిమి చంపేసిన తల్లి. రాష్ట్రంలో 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ. పలుచోట్ల భారీగా పంట నష్టం. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని హరీష్ రావు విజ్ఞప్తి. ఎకరాకు 10,000 చొప్పున పరిహారం చెల్లించాలని ట్వీట్. పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని డిమాండ్. ప్రణీత్ రావు కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. వికారాబాద్ అడవుల్లో ఆధారాలు ధ్వంసం చేసిన మాజీ డీఎస్పీ. ఘటనా స్థలికి తీసుకెళ్లి ఆధారాలు సేకరించే యోచనలో పోలీసులు. ఢిల్లీలో కొనసాగుతున్న సిడబ్ల్యూసీ సమావేశం. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన భేటీ. అభ్యర్థుల ఎంపిక, కాంగ్రెస్ మేనిఫెస్టోపై సమావేశంలో చర్చ. సీఏఏపై 3 వారాల్లోగా సమాధానం చెప్పండి. కేంద్రానికి డెడ్ లైన్ విధించిన సుప్రీంకోర్టు. స్టే విధించేందుకు మాత్రం నిరాకరణ. స్టాక్ మార్కెట్. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల భయం. అమ్మకాల ఒత్తిడితో 736 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ 238 పాయింట్ల నష్టంతో 21,817 వద్ద ముగిసిన నిఫ్టీ. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.